జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 6వ అధ్యాయంలో 29వ శ్లోకం దగ్గర నుంచి శ్రీకృష్ణుడు యోగము మనం చేసే ఆచరణ అది ఫలిస్తోంది అనంటే ఏ రకమైన గుర్తులతోటి దాన్ని మనం తెలుసుకోవచ్చు. దానికి యోగ విపాక దశలు అని పేరు పెట్టారు. ఈ యోగ విపాక దశలు 4 రకాలుగా ఉంటాయి. అందులో మొట్టమొదటి దశని గురించి 29వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఇది మొదటి మెట్టులో ఉండేటటువంటి దశ. ధ్యానం చేసేటప్పుడు మనలో కలగాల్సినటువంటి ఒక స్పష్టత. అసలు ధ్యానం ఎంతవరకు చేయాలి, ఎంతసేపు చేయాలి? 108 సార్లు, 1008 సార్లు, లేకపోతే ఇన్ని మాలలు, ఏదో 10 మాలలు, 15 మాలలు, 16 మాలలు, 100 మాలలు, 1000 మాలలు, ఇలాగా ఏదైనా ఒక నియమం ఉంటుందా ధ్యానానికి? ఎంత కాల నియతి? దానికి మన పెద్దవాళ్ళు చెప్పారు శాస్త్రాల్లోనే. పాపం వాళ్ళు ఎక్కడా సందేహాలకి తావు ఇవ్వలేదు, స్పష్టతని వాళ్ళే కలిగించి ఇచ్చారు. ఆత్మలాభ సుఖం యావత్ తావత్ ధ్యానం ఉదాహృతం. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది లభించేంత వరకు నువ్వు చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి సాధకుడు ఏమిటి తను కోరుకునేది? ఆత్మలాభాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకుంటున్నాడు. ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకునేటువంటి వ్యక్తి ధ్యానం ఎంతవరకు చేయాలి? ఆత్మసాక్షాత్కారం లభించేంతవరకు చేయాలి. అందులో 4 మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు 2 రకాలుగా చెప్తున్నాడు ఆయన. ఒకటి సర్వభూతస్థం ఆత్మానం. సకల భూతములు మన చుట్టూ వ్యాపించేటటువంటి పదార్థజాతం అంతా, తిరిగేవి, తిరగనివి, పెరిగేవి, పెరగనివి, ఆకృతి కలిగినవి, ఆకృతితో మనకి తెలియనివి, ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం భూతములే. భూతములంటే 5 పదార్థముల యొక్క కలయిక. మట్టి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనేటటువంటి పంచభూతముల యొక్క కలయికతో ఏర్పడ్డవే మొత్తం ఇవన్నీ కూడా. కనుక వీటన్నిటిని భూతములు అని అంటారు.
పంచభూతాత్మకం అని అంటుంటారు సామాన్యంగా. మన పంచ అన్న అనకపోయినా 5 భూతములతో కలిసినవి ఇవన్నీ ఆకృతులు, శరీరాలు. ఈ శరీరాలన్నిటినీ కూడా ఇలా నిలబెట్టి ఆ రూపంలో ఉండేట్టు చేసేది ఏది? ఆత్మ. అంచేత దాన్ని ఏమంటాం మనం? ఈ రూపాలకది ఆధారం. ఏ రూపాలకైనా సరే ఒక రూపాన్ని మనం కనుక స్పష్టంగా గుర్తించగలిగితే అన్ని రూపాలు అలానే ఉంటాయని తెలుసుకోవచ్చు. మనం చూసే చెట్టుని చూస్తున్నాం. చెట్టు లోపల జీవం ఉన్నంత వరకు ఆ చెట్టు ఒక కాండం, వ్యాపించిన శాఖలు, దాని మీద ఉండేటువంటి పత్రాలు, దానికి ఉండేటువంటి పుష్పాలు, ఫలాలు, ఇవన్నీ మనం చూస్తాం. అందులో ఉండే జీవం కనుక తొలగితే ఆ ఆకృతిలో ఉండదు. శాఖ శాఖగా ఉండదు, పుష్పం పుష్పంగా ఉండదు, ఫలం ఫలంగా ఉండదు, దానికి ఉండే కాండము కాండముగా ఉండదు. అవన్నీ కూడా క్రమంగా ఎండిపోతాయి. కాండం నుంచి బెరడు వచ్చేస్తుంది, దాని మీద చీలికలు వచ్చేస్తాయి. కాండంలో శాఖలని ఒడిలిపోతాయి, క్రమంగా ఎండిపోతాయి, ఆకులు రాలిపోతాయి, పుష్పాలు ఒడిలిపోతాయి, కాయలన్నీ కూడా రాలిపోతాయి. అంటే అవి ఏవి ఆ స్థితిలో నిలబడి ఉండలేవు. ఏదైనా ఒకటి ఒక స్థితిలో ఒక ఆకారంలో నిలబడి ఉంది అంటే అందులో ఒక జీవం ఉన్నది. జీవం అనేటటువంటి ఒక చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తికి ఆధారం జీవుడు, ఆత్మ అని అంటాం. జీవుడన్న ఆత్మన్న ఒకటే సుమండి. అందులో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జీవుడు, ఆత్మ, నేను, నువ్వు, ఈ పదాలన్నింటికి కూడా ఒకటే అర్థం. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ జీవుడు మనకి ఎట్లా కనిపించడు. ఎందుకంటే వాడు చాలా అతి సూక్ష్మ ఆకృతి కలవాడు. ఇది మనకి 2వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. వీడు అణువు అంటారు వాడిని. అణువు అంటే మళ్ళీ అణువు కనిపిస్తుంది కదండి అని మళ్ళీ అనొచ్చు. అణువు అంటే మనకి శాస్త్రంలో కనిపించటానికి అవకాశము లేని అతి సూక్ష్మమైనటువంటి ఒక అంశ ఏదో దాని పేరు అణువు. ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకునేటువంటి యాటమ్స్ ఉన్నాయే, ఈ యాటమ్స్ని ఇంకా మనం పరమాణువులుగా కూడా విభాగం చేసుకోవచ్చు. అందులో ఉండే క్వార్ట్స్ని చూడవచ్చు. ఇంకా దాంట్లో సుమారుగా 250 పైన విభాగాలు ఉన్నాయి దాంట్లో. అలాంటి విభాగాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఏది విభాగం చేయడానికి అవకాశం లేదో, ఏది ఇక మనకి చీలటానికి అవకాశం లేదో అలాంటి అతి సూక్ష్మ అంశ ఏదో దాని పేరు అణువు అని మనకి శాస్త్ర నిర్ణయం. అంచేత మనవాళ్ళు ఇప్పుడు ఈ భౌతిక శాస్త్రంలో చెప్పుకునేటటువంటి అణువుల్ని మనం అనుకోకూడదు, అలా భ్రమపడకూడదు. ఆత్మ అణువు. ఏది చిన్నది మనం చూపించగలిగినాం అందులో కూడా లోపలికి హాయిగా ప్రవేశించగలిగినంత చిన్న ఆకృతి కలిగినది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దానికి అణువు అందాం. చేత ఈ అణువైనటువంటి ఈ ఆత్మ ఆ లోపల దానికి ఉన్నంత వరకు కూడా దీనికి ఉండేటటువంటి ఒక శక్తి విశేషం చేత ఆ పైన ఉండేటటువంటి శరీరం ఎంత ఉన్నప్పటికీ దాన్ని జీవింపచేయును, దానికి జీవమును ప్రసాదించును. అందుచేత దాంట్లో ఒక చైతన్యం మనకి కనిపిస్తుంది. చెట్టు అయితే కదలకుండా చైతన్యాన్ని చూపిస్తుంది, ప్రాణికోటి అయితే కదులుతూ తమ చైతన్యాన్ని అవి ప్రకటిస్తాయి. అంచేత అవన్నీ కూడా ఈ లోపలుండేటి అణువైన ఆత్మ మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఆత్మ తనకు ఒక శక్తి అంటూ ఉంది, కానీ అవి లేకపోతే తనకుండేటటువంటి ఆ చైతన్య శక్తిని ఇది ప్రదర్శించలేదు. శక్తి ఉంటుంది దీంట్లో, కానీ అది బయటికి రావాలంటే దానికి పైన ఒక మెకానిజం కావాలి.
ఈ భూతాలతోటి ఏర్పడ్డ ఒక శరీరం కావాలి దానికి. అది ఉంటేనే దాన్ని అది ప్రసరింప చేయగలుగుతుంది. మనందరికీ ఉదాహరణ కోసం చెప్పాలి అని అంటే, ఒక బ్యాటరీలో శక్తి ఉంటుంది, కానీ బ్యాటరీ మన చేతిలో పట్టుకుంటే దాంట్లో ఏమున్నట్టుగా మనకేం తెలియదు. అది కేవలం ఒక అచేతన పదార్థంలా ఉంటుంది అంతే. అది మనకి షాక్ కొట్టదు, మరొకటి చేయదు, ఏం చేయదు. ఇందులో ఉండేటువంటి శక్తిని మనం గమనించాలి అని అంటే దానికి పైన ఒక శరీరాన్ని మనం నిర్మాణం చేసి దీన్ని దాంట్లో కనుక ఒక పద్ధతి ప్రకారం అమరిస్తే అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆ చైతన్య శక్తి ఆ పైన అమర్చిన శరీరంలోకి వ్యాపించి అప్పుడు ఆ శరీరాన్ని ఏ పని చేయించడం కోసం అమర్చారో ఆ ప్రకారంగా పని చేసేట్టు చేస్తుంది. ఉదాహరణకు అదొక ఫ్యాన్ అనుకోండి, అప్పుడు తిప్పుతుంది. రేడియో అనుకోండి, మాట్లాడిస్తుంది. టీవీ అనుకోండి, దృశ్యాలను చూపింపజేస్తుంది. ఒక ఫ్రిడ్జ్ అనుకోండి, చల్లబరిచేట్టు చేస్తుంది. హీటర్ అయితే వేడెక్కేట్టు చేస్తుంది. టీవీ అయితే మరొక పని చేసేట్టు చేస్తుంది. ఇదొక అదేదైనా ఒక వాహనం లాంటిది అనుకోండి, దాన్ని కదిలేటట్టు చేస్తుంది. లేదు లైట్లు వెలిగించడం కోసం పెట్టారనుకోండి, ఏదైనా ఒక చోట ఒక బ్యాటరీని, లైట్లు వెలిగిస్తుంది. ఈ శక్తి దీంట్లో ఉంది బ్యాటరీలో, కానీ బ్యాటరీని విడిగా పెడితే ఆ శక్తి మనకేమీ తెలియదు, కనిపించదు. దాని లోపల మనం అమర్చి పెట్టామంటే అప్పుడు ఆ పైనుండే శరీరం పనిచేస్తుంది. ఇది ఒక చోట మనకి తెలిస్తే, ఒక బ్యాటరీ లైట్ దగ్గర మనకు తెలిస్తే, ప్రపంచంలో ఎక్కడ బ్యాటరీ లైట్ చూసామని చెప్పచ్చు కదా వెనకాల బ్యాటరీ ఒకటి ఉందని. ఏ మిషన్ కదులుతుందో మనం చూస్తే అని చెప్పచ్చు కదండి వెనకాల ఒక బ్యాటరీ ఏదో పనిచేస్తుందని. శక్తినిచ్చేటటువంటి ఒక సాధనం లోపల ఒకటి ఉంది అని. అది ఆత్మ. ఈ శరీరాలకి చెట్లలాగా స్థావరాలైన, ఈ మనుషులు జంతువులు పక్షులు లాంటి జంగమాలైన, స్థావర జంగమాత్మకంగా ఉండేటటువంటి ఈ ప్రపంచంలో ఉండే సకల భూతాలకి కూడా సర్వభూతస్థం ఆత్మానం, ఈ సర్వభూతములని తనకి ఆధారంగా చేసుకుని ఉండేదే ఆత్మ. ఇది మనకి తెలియాలి. ఒకచోట తెలిస్తే నీకు అన్నీ తెలుస్తాయి. ఇంకా సర్వభూతాని చ ఆత్మని, అవన్నీ పనిచేయాలంటే ఆత్మ సపోర్ట్ చేస్తే పనిచేస్తాయి. ఆత్మలో ఉండే శక్తి బయటికి రావాలంటే అవి ఆధారం కావాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూనే ఉంటున్నాయి. మనకి 3వ అధ్యాయం ప్రారంభం చేస్తూ దేవాన్ భావయత తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఇది భగవంతుడు చెప్పాడు. ఈ దేవతలంటే ప్రకృతిలో ఉండే శక్తులన్నీ కూడా, ఆ ప్రకృతిలో ఉండే శక్తులన్నింటికీ మీరు సహకారం చేయండి. మీరంటే మనం మనుషులం, మీరు వాటిని జాగ్రత్తగా చూసుకోండి, అవి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. ఇలా ఒకరితోటొకరు పరస్పరము ఆదాన ప్రదానాదులు ఉన్నట్టయితే, ఏమంటాను దీన్ని, పరస్పర వినిమయం ఉన్నట్టయితే అందరూ కలిసి బాగుపడతారు. అది లేకపోతే వచ్చే నష్టం ఏమిటి ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రకృతిని జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఎంత ప్రమాదం ఏర్పడుతుందో మనం చూస్తున్నాం. నీళ్లు పాడైతే వచ్చే నష్టం ఏమిటో చూస్తున్నాం. గాలి పాడైతే వచ్చే నష్టం చూస్తున్నాం. నేల పాడైతే వచ్చే నష్టం చూస్తున్నాం. శరీరాలు లేకపోతే జీవులు లేరండి. లేరని కాదు, జీవులు పని చేయలేరు. జీవులకు ఉండేటువంటి ఎనర్జీస్ ఉపయోగపడవు. ఉపయోగపడాలంటే శరీరం ఉంటేనే తద్వారా ఈ జీవులకు ఉండేటటువంటి శక్తి ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడాలి? ఎందుకు ఉపయోగపడాలంటే ఆ శక్తి అనేది ఒక కర్మబంధం. ఈ కర్మబంధం పోవాలి అంటే అది వినియోగపడాలి. వినియోగపడితే క్రమంగా తొలగిపోతుంది. అది తొలగిపోయింది అంటే వీడి మీద ఉండే భారం తగ్గినట్టు. భారం తగ్గితే వీడు తేలికవుతాడు. తేలికవుతే వాడి సన్నిధికి చేరతాడు. ఈ పైనుండే భారం అంటే కర్మ భారం అంటాం. ఈ కర్మల వల్ల వీడికి
ఏది తగునో ఆ కర్మని కన్జ్యూమ్ చేసుకోవడానికి, ఖర్చు పెట్టడానికి అట్లాంటి శరీరం వీడికి ప్రకృతి ఏర్పరుస్తుంది. మళ్ళీ అది మనం చాయిస్ కాదు, అది మనం తీసుకుంటే వచ్చేది కాదు. అది మళ్ళీ ఎక్కడో చోట వెళ్ళి నేను ఏదో దాంట్లో దూరతానంటే అలా దూరడానికి వీల్లేదు, దూరలేడు కూడా. జీవుడు అట్లాగే దేహం లేకుండా అసలు వీడు ప్రవర్తించలేడు. అంటే వీడు స్వతంత్రుడు కాడు. ఆ స్వతంత్రుడు కాడు వీడు నడిపించేది ఏమిటని మళ్ళీ తర్వాత వస్తుంది మనకి. అది దీని తర్వాత మెట్లు వస్తుంది. మొట్టమొదటి మనకి తెలియవలసింది ఏమిటి? మనం ఉంటే ఇవన్నీ నిలబడతాయి. ఆ ఉంటే మనం మన శక్తిని వాడగలుగుతాం. ఇప్పుడు ఫ్యాక్టరీలో ఒక ఆయన కొన్ని వస్తువులు తయారు చేశాడు అనుకోండి, నీటి బాటిల్స్ తయారు చేశాడు అనుకోండి. మనకి వేసవికాలం కదా, నీటి బాటిల్స్ ఒక ఆయన తయారు చేస్తున్నాడు. ప్యూర్ మినరల్ వాటర్ ఫ్రమ్ న్యాచురల్ స్ప్రింగ్స్ అని ఒక పెద్ద దాని మీద క్యాప్షన్ పెట్టి కొన్ని బాటిల్స్ తయారు చేసి బజార్లోకి వదిలేడు అనుకుందాం. తాగేవాళ్ళు ఉంటే కదా వీడికి అది ఉపయోగం. తాగేవాళ్ళు లేరనుకోండి, వీడు చేసినవన్నీ శుభ్రంగా ఓ వారం రోజుల్లో ఆ నీళ్ళన్నీ పాడైపోయి ఎందుకు పనికి రాకుండా వ్యర్థమైపోతాయి. తయారు చేసేవాడు వాడే వాళ్ళ మీద ఆధారపడతాడు. వాడుక అవసరమైనటువంటి వ్యక్తులు తయారు చేసేవాడి మీద ఆధారపడతారు. వాళ్ళకి దాహం వేస్తోంది, ఎవడో ఒకడు ఇవ్వాలి. వీడి బాటిల్లో తయారు చేసి నీరు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తాగుతారు? దాహాన్ని ఎట్లా వాళ్ళు తీర్చుకోగలుగుతారు? కనుక వాడకదారులకి తయారు చేసేవాడు ఆధారం, తయారు చేసేవాడికి వాడుకదారులు ఆధారం. పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. ఏ వ్యాపారం అని అంతే కదండి. ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా అలాగే కదా సాగేది. సో ఎండ్ యూజర్స్ కావాలి, మ్యానుఫ్యాక్చరర్స్ కావాలి. మన దగ్గరికి వచ్చేటప్పటికి జీవుడు ఉండాలి, శరీరాలు ఉండాలి. శరీరాలు ఉంటే మన శక్తి మనం వాడగలుగుతాం, మన మీద ఉండే కర్మను మనం తొలగించుకోగలుగుతాం. శరీరాలు పనిచేయాలంటే మనం ఉండాలి. మనం ఉంటేనే అవి పనిచేస్తాయి. ఒక ఆకారంలో అవి నిలబడతాయి. లేకపోతే ఒక ఆకారంలో అసలు అవి నిలబడలేవు. అవి శిథిలమైపోతాయి, కూలిపోతాయి. చెట్టు చెట్టుగా ఉండదు, భవనం భవనంలా ఉండదు, కారు కారులా ఉండదు, సైకిల్ సైకిల్లా ఉండదు. ఏ వస్తువు తన ఆకృతిలో అది నిలబడలేదు. ఏదైనా నిలబడాలంటే లోపల ఒక జీవుడు అనేవాడు ఒకడు ఉండాలి. ఇది మనం మాట్లాడుకునే మాటలు ఇవి. దీన్నే కృష్ణుడు చక్కగా అందమైన శ్లోకంలో కూర్చి చెప్పాడు. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. సర్వభూతాని, ఈ కనిపించే ఆకారాలన్నీ ఆత్మని. ఆత్మ అనేది ఒక అధికరణంగా, ఒక ఆధారంగా అవి తమ రూపాన్ని నిలబెట్టుకుంటాయి. అలా అవి నిలబెట్టుకునేటట్టుంటే సర్వభూతస్థం ఆత్మానం. జీవుడు తను పనిచేయాలి అనంటే, తన జ్ఞానాన్ని వాడాలి అనంటే వీడికి సర్వభూతములు కావాలి. కనుక మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకటే, ఎక్కడ నీకు శరీరం ఉంది అనంటే శరీరము, దాని మీద ఆధారమో ఆధేయంగానో ఉండేటటువంటి జీవుడు, ఇద్దరు కలిస్తేనే ఈ రూపాలన్నీ. ఇది నీకు ఒక చోట తెలిసిందనుకోండి, మొత్తం నీకు ప్రపంచంలో ఉండే రూపాలన్నిటి గురించి నీకు ఒక అవగాహన వచ్చేసినట్టే. ఇప్పుడు ధాన్యం అనేది మనం దంపితే బియ్యం వస్తుంది. ఒక ధాన్యపు స్ట్రక్చర్ నీకు తెలిసింది అని అనుకో, ఎక్కడ ధాన్యం అని అలా ఉంటుందో తెలిసిపోదు నీకు. దాని మీద పొట్టు తీస్తే దాంట్లోంచి వస్తుంది. ధాన్యం ఒకటి తెలిసింది అని అంటే నీకు బియ్యం ఎక్కడెక్కడ రావాలన్నా ఇదే పద్ధతి అనేది నీకు స్పష్టంగా తెలుస్తుందా, తెలియదా? బస్. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి అడ్డేమిటి అంటే తెలిపేటటువంటిది మనస్సు, దానిపైన తెలియకుండా చేసేటటువంటి గుణాలు. ఏం గుణాలు? రజస్, తమస్, ఇలాంటి గుణాలు అడ్డొస్తుంటాయి. ఇవి తెలియనివ్వవు. పైనుండే శరీరం వేరు,
లోపల దీన్ని నడిపేటటువంటి యంత్రమైన నేను వేరు అనేది తెలియదు. నేనే ఇది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, నేను తెల్లటి వాణ్ణి, నేను నల్లటి వాణ్ణి, నేను మనిషిని, నేను జంతువుని, నేను చెట్టుని. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, నిజానికి నేను చెట్టు కాదు, నేను మనిషి కాదు, నేను జంతువు కాదు. నేననేది లోపల ఆత్మ. నాకు అవసరానికి ఏర్పడ్డ ఆకృతి శరీరం, ఈ పైన కనిపించేది మనిషో జంతువో కీటకమో క్రిమో చెట్టో రాయో రప్పో ఏదో. ఇది మనకి తెలియాల్సింది. ఈ రజస్తమస్సులన్నిటిని గుణాల ప్రభావం చేత ఆ తెలివి లేకుండా పోతుంది మనకి. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? ఆ రజస్సు తమస్సు యొక్క ప్రభావాన్ని క్రమంగా తగ్గించాలి. సత్వం పెరిగేట్టు చేస్తే వీడికి క్లారిటీ ఏర్పడుతుంది. ఆ రజస్తమస్సులను తగ్గించే పద్ధతి గతంలో చెప్పాడు. ఆహార విహారాదులన్నింటినీ ఎలా కూర్చుని సాధన చేయాలి ఇవన్నీ చెప్పాడు. అప్పుడప్పుడు మధ్యలో పెరుగుతూ ఉంటాయి. ఈ రజోగుణం పెరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు తమోగుణం పెరుగుతూ ఉంటుంది. దానికి నువ్వు ఒక్కరోజు కాదు కదా, సాధన క్రమంగా చేస్తూనే ఉండాలి. అది ఎంతకాలం చేయాలంటే అది శనైహి ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా గతంలో చెప్పాడు ఆయన. మెల్లమెల్లగా ఒకేసారి నువ్వు ఇదంతా మొత్తం పండిపోవాలి అంటే పండిపోయేది కాదు. ఇది క్రమంగా నువ్వు దీన్ని సాధన చేసుకోవలసినటువంటి బాధ్యత నీకుంది. ఎంతకాలం చెప్పాను ఇందాక ప్రారంభంలో, ఎంతవరకు నీకు కోరుకున్నటువంటి ఆత్మసాక్షాత్కారం కలిగే అంతవరకు చేయాల్సిందే. ఏమంటే నేను ఐఏఎస్ అవ్వాలంటే ఎంతకాలం చదవాలంటే పాస్ అయ్యేంతవరకు చదవాలి. నువ్వు ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు లేకపోతే 18 సార్లు, అది నీ ఓపిక. నువ్వు ఎన్నిసార్లు చక్కగా పాస్ అయ్యి బయటకు వచ్చేంతవరకు నువ్వు చదువుతూనే ఉండాలి, మళ్ళీ రాస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, మళ్ళీ రాస్తూనే ఉండాలి. ఎంత తీవ్ర సాధన నువ్వు చేస్తావో నీకు లభించే ఫలితం అంత త్వరగా ఉంటుంది. సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఇది మనకి ఎవరికైనా తప్పదయా. ఈ ప్రకృతిలోకి చేరిన తర్వాత రజస్తమస్సుల ప్రభావంతో వెనక్కి లాగడం అనేది కొన్ని కోట్ల సంవత్సరాలుగా అలవాటు పడ్డది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలవాటైపోయింది. ఇది పల్లపు నీరు లాంటిది, అలవాటైంది కదా ఇది. అంచేత దాని మీద జారిపోవాలని ఎప్పుడూ అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది తప్ప పైకి ఎక్కాలి అని ప్రయత్నం చేయడం చాలా కష్టం. దానికి తగినట్టుగా మనం కొంచెం దానికి చెప్పాల్సింది మనం చెబుతూ ఉండాలి. ఇప్పుడు మనకి 6వ అధ్యాయంలో కృష్ణుడు చేసే పని అదే. అంచేత ఎక్కడ ఏ పంచభూతాలు నీకు కనిపించినా, ఏ శరీరం కనిపించినా, ఏ ప్రాణి కనిపించినా, ఇవన్నీ కూడా జీవుడు ప్లస్ ప్రకృతి, ఇవి రెండు కలిస్తేనే ఉంటున్నాయి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటున్నాయి. ఇది తెలుసుకో ఫస్ట్. నువ్వు ప్రకృతి కాదు. చాలామందికి ఇదేంటి పంచభూతాలు కలిస్తే నేను ఆత్మ అనేది కొత్తగా తయారవుతుంది అనుకునేవాడు కొంతమంది ఉన్నారు. అందుకోసం మనం ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తమలపాకు, వక్క, సున్నం కలిస్తే ఆ మూడిట్లోనూ లేని ఒక ఎర్రటి రంగు నోట్లో ఎలాగైతే పుడుతోందో ఆ తమలపాకులు తిన్నటువంటి వ్యక్తికి, అట్లా ఈ మట్టి, నిప్పు, నీరు, గాలి ఇవి కలవగానే ఒక రకమైనటువంటి పాకంలో కలవగానే అందులోంచి ఈ చైతన్యం అనేటటువంటిది ఒకటి శక్తి పుడుతుంది. కిణ్వాదో మదశక్తివత్ అని అంటూ ఉంటారు దాన్ని. అలాగ పుడుతుంది. అంచేత వేరే జీవుడని లేదంటారు. కాదు అనేది కృష్ణుడు ఇక్కడ స్పష్టపరుస్తున్నాడు. ఆ 4 కలిస్తే చైతన్యం పుట్టడం కాదు. చైతన్యాశ్రయమైనటువంటి జీవుడు, ఆ జీవుడి వల్ల మార్పులు చెందుతూ ఉండేటటువంటి ఈ ప్రకృతి. మార్పులు ఎన్ని రకాలుగా ఉంటాయండి? ఎన్ని రకాలుగానే ఉండొచ్చు. మార్పులు మనిషిలా ఉండొచ్చు, జంతువులా ఉండొచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా వీటి యొక్క స్ట్రక్చర్ దేని మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ఏది నువ్వు గమనించినా లోపల జీవుడు. ఎందుకు తెలుసుకోవాలి ఇది? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎవడైనా మనం కొట్టాడు అనుకోండి, ఇలా కొడితే అబ్బా నాకు మండుతోంది అని నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో, దేని నువ్వు మిస్హ్యాండిల్ చేసినా,
దానికి అట్లాంటి స్థితి ఉంటుందనేది నీకు తెలియాలి అక్కడ. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, మనకి ఎవడైనా ముట్టుకుంటేనేమో మనకి మండుతుంది, ఎదటవాడిని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అని మనం అనుకుంటాం. మనం కాదు, నువ్వు చీమని ముట్టినా, ఈగని ముట్టినా, దోమని ముట్టినా, మనిషిని ముట్టినా, చెట్టుని ముట్టినా, నీటిని ముట్టినా, దేనినైనా నీకెట్లాగైతే ఒక బాధ, నొప్పి అనేది ఉంటాయో అక్కడ ఉండేటువంటి జీవుడు కూడా అట్లానే ఉంటుందనేది నీకు దీనివల్ల అర్థం కావాలి. అప్పుడు నిన్ను ఎదుటివాడు ఎట్లా తాకాలని అనుకుంటావు, నువ్వు దాన్ని అట్లానే దాకే ప్రయత్నించే, దాంతో అట్లాగ ప్రవర్తించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సుమా. ఇందుకోసం మనకి ఈ విషయాన్ని మొదటి మెట్టుగా చెప్పాల్సి వచ్చింది శ్రీకృష్ణుడికి. తెలుసుకుందాం దాని గురించి మరింత స్పష్టంగా. జై శ్రీమన్నారాయణ.